తాతయ్య ఈ రోజు అమ్మోరి అలంకారం భలే బాగుంది కదూ. అవును తల్లి, ఆ తల్లి అందచందాలు చూడడానికి 2 కళ్ళే కావు, ఎన్ని కళ్ళున్నా చాలు. అంత చక్కని తల్లి ఇంకెక్కడా లేదు. అయ్యయ్యో తాతయ్య మంటలు. తాతయ్య అట్నుంచి కూడా వస్తున్నాయి. అమ్మా తల్లి, పెద్దమ్మ తల్లి, అమ్మా కరుణించు తల్లి. జగదంబ మమ్మల్ని కాపాడావా తల్లి, మమ్మల్ని కాపాడావా తల్లి, కరుణామయి జగదంబ. అయ్యారు ఇదంతా ఎదవల పనేనండి. ఆ నీచ నికృష్టుల వల్ల ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే నేను ఎక్కడి నుంచి రావద్దురా బాబు అని మొత్తుకున్నాను. నా మాటకి అసలు విలువ ఉంటేగా. లేదు మావయ్య, ఇందులో ఆయన తప్పేం లేదు. నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను. దేవి పుట్టాక అమ్మ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించి విజయదశమి ఉత్సవం కూడా చూసుకుని వెళ్ళొచ్చని వచ్చాం. అది కాకుండా అమ్మ ఊరికే కల్లో కనబడుతోంది, అందుకే ఇలా. ఆ సంగతి సరేనమ్మా, కానీ వాళ్ళు నా బిడ్డను నరికేసి మన వంశాన్ని నిర్వంశం చెయ్యాలని పొంచి చూస్తున్నారమ్మా. అలానే వాళ్ళందరికీ భయపడి జీవితం అంతా చేతులు కట్టుకుని పిరికివాట్లా బతకమంటారా? నో, ఒక్కరోజు బతికినా సరే నేను వీరుడిలాగే బతుకుతాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అందరూ కత్తి కఠారి అంటూ నరుక్కుంటూ పోతే గోదావరి నదిలో నీళ్లు కాదురా, రక్తం పారుతుంది. రక్తాన్ని పారించే ధర్మాన్ని కాపాడాలని ఉంటే నేను దానికి సిద్ధంగానే ఉన్నాను. అరే సూర్య, విన్నావుటే నీ ముద్దుల కొడుకు మాటలు. నా కొడుకు అనే దానిలో తప్పే ఉందండి. ఎన్ని రోజులని వాళ్ళకి ఇలా భయపడుతూ బతకమంటారు? వాళ్ళు ఎంత కరుడు కట్టిన వాళ్ళు తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నావేంటే? ఇంత చిన్న విషయానికి ఎందుకండి అంత తలబాదుకుంటున్నారు? ధర్మాధికారుల కుటుంబానికి ఆ తల్లి శ్రీరక్ష ఉంది. మన కుటుంబాన్ని మట్టు పెట్టడానికి వాళ్ళు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా ఆ తల్లి మన వెన్నంటి ఉండి రక్షిస్తూనే ఉంటుంది. ఆ దుర్మార్గుల వల్ల నా అల్లుడి గారికి ఎలాంటి ఆపద ఉండదులేమ్మా. రాత్రి దేవస్థానానికి వెళ్ళొస్తుంటే నా బిడ్డని మంటల్లో కాల్చి చంపాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీ అల్లుడు గారి ప్రాణాల మీదకి తీసుకొచ్చారు. నాకు చాలా భయంగా ఉంది నాన్న. ఆ తల్లి నేను నుదుట పెట్టింది సాధారణమైన కుంకుమ కాదమ్మా, అది సాక్షాత్తు సౌభాగ్య కుంకుమ. నాన్న, ఏమిటి నాన్న మీరనేది? నాకు మీ అమ్మకు వివాహమై ఎన్నో ఏళ్లు గడిచినా మాకు సంతానం కలగలేదు. ఒకరోజు నేను మీ అమ్మ ఎంతో ఆర్తిగా పెద్దమ్మ తల్లికి మొరపెట్టుకుంటూ ఉండగా దేవి, సదా నువ్వే గతి అని నమ్ముకున్న మాకే సంతాన భాగ్యం లేకపోతే ఇక మా జన్మలకు సార్థకత ఏముంటుందమ్మా? నేనే నిన్ను ఆస్తులివ్వు అంతస్తులివ్వు అని అడగటం లేదు. ఒకే ఒక్క బిడ్డ నువ్వు తల్లి. నా కడుపు పండించి ఒక బిడ్డనిస్తే అందుకు ప్రతిఫలంగా నా ప్రాణాలని కర్పిస్తాను తల్లి. ఏంటంటే అలా చూస్తున్నారు? ఆ తల్లి అలా అనుగ్రహిస్తే అంతకన్నా ఈ జీవితానికి ఇంకేం వద్దండి. నాకు అమ్మ అనిపించుకునే భాగ్యం వస్తే ఆ తల్లి కోసం నా ప్రాణాలైనా ఇస్తానండి. అప్పుడైనా ఆ దేవికి కరుణ పొంగి కరుణిస్తుందేమోనండి. ఆ దేవి అనుగ్రహించింది. నీ తల్లి గర్భవతి అయింది. ఓ అర్ధరాత్రి తనకు నొప్పులొచ్చి ప్రసవానికని ఆస్పత్రికి తీసుకుని వెళ్తూ ఉంటే త్వరగా పోనీ భయ్యా, త్వరగా పోనీ. నా వల్ల కావటం లేదు, త్వరగా తీసుకెళ్ళండి.
నొప్పులు ఎక్కువ అవుతున్నట్టున్నాయి. త్వరగా పోనీ నాయన. ఏంటయ్యా ఎందుకు ఆగింది? అదే అర్థం కావట్లేదు స్వామి. గుడికాడ నుంచి బండికి ఎలాగోలా పోనీ. అయ్యో స్వామి, వర్షం వచ్చేలాగా ఉంది స్వామి. అమ్మగా నా గుడిలో తీసుకెళ్తాం స్వామి. ఇలా ప్రసవం జరిగే సమయంలో దేవస్థానంలోకి వెళ్ళకూడదయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దమ్మ తల్లి తప్ప వేరే దిక్కు లేదు స్వామి. నా మాట వినండి స్వామి. అమ్మా పెద్దమ్మ తల్లి, జాగ్రత్త జాగ్రత్త. పార్వతి, నీకేం భయం వద్దు. ఇది ఆ తల్లి సన్నిధి. అంతా మంచి సన్నిధి. మెల్లిగా మెల్లిగా కూర్చో. నా వల్ల కావటం లేదండి. త్వరగా వెళ్ళి డాక్టర్ అలాగే ఇదిగో వెళ్తున్నా. త్వరగా వెళ్ళండి. ఇదిగో వెళ్తున్నా. పదవయ్యా. అయ్యా సరే అయ్యా. వెళ్ళండి. జాగ్రత్త. ఎవరమ్మా నువ్వు? నేనెవరో ఎరుక కాలేదా? ఇంతకు ముందు నిన్ను ఎక్కడ చూశానో జ్ఞాపకమే రావటం లేదే. వెనక కొన్ని దినాల కింద నువ్వు ఇక్కడకు వచ్చి నాకు గనక ఒక కూననిస్తే అందుకు నా ప్రాణాలనే ఇస్తానంటివి కదా తల్లి. అది కూడా జ్ఞాపకం లేదా? అమ్మా నువ్వా? తల్లి ఆది పరాశక్తి, నన్ను అనుగ్రహించావా? నాకు పురుడు పోయడానికి నువ్వు మంచాసాని అయ్యావా? అమ్మా పెద్దమ్మ తల్లి, నీ చేతుల్లో ఉన్న నా బిడ్డ మహాభాగ్యం చేసుకుందమ్మా, మహాభాగ్యం చేసుకుంది. అమ్మా నేను నీకిచ్చిన మాటను నేను మర్చిపోలేదు తల్లి, నేను మర్చిపోలేదు. పార్వతి, నువ్వు పొందిన వరాల వల్ల నీ సుకృతాల వల్ల నీకొక బిడ్డ పుట్టిన తక్షణం నువ్వు నాలో లీనం కావాలన్నది విధి. అందుకే ఆనాడు నాకు ప్రాణాలిస్తానన్నావు. అమ్మా నా ప్రాణాలు నీలో నిరాటంకంగా కలవని. అయితే నాదొక చిన్న కోరిక తీర్చవా తల్లి? నేను నీలో కలిసే ముందు నీ అఖండ గాయత్రి రూప దర్శనాన్ని నాకు కలిగించవా తల్లి? ఆ దర్శనం అవుతుండగానే నన్ను నీలో ఐక్యం చేసుకోమ్మా. నేను డాక్టర్ని తీసుకుని వెళ్లేలోగా మీ అమ్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళింది. ఆ పైన అక్కడ జరిగిందంతా తెలిసింది. అమ్మా రాజేశ్వరి, ఎలాంటి సందర్భంలోనూ నీ నుదుట కుంకుమ లేకుండా ఉండొద్దమ్మా. జాగ్రత్తగా ఉండాలి. ఆ కుంకుమ నీ నుదుట చెరగకుండా ఉన్నంత వరకు నువ్వు దీర్ఘ సుమంగళిగా ఉంటావని ఆ తల్లి నా కలలో కనిపించి వరమిచ్చిందమ్మా. ఇకనైనా నా అల్లుడి జీవితానికి ఏ ఆపద రాదు అని నమ్ముతావా అమ్మా? నమ్ముతాను నాన్నా, నమ్ముతాను. ఆ దేవి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. నమ్ముతాను.
కాపాలి, క్లీం కాపాలి, హ్రూం కాపాలి, జ్వాల కాపాలి. మానవ రక్తాభిషేకం సమర్పిస్తుండా నా పెండ్లాము ఆత్మను ప్రత్యక్షం చెయ్యి మాత. భవానీ, నేను నీ మొగుణ్ణి చెప్తాండా, ఆ నరసింహంగాడి కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యి. నా అన్న కుటుంబాన్ని నేను నాశనం చెయ్యను. ఒక మొగోనికి వాని మొదటి శత్రువే వాడు తాళి కట్టిన ఆడది. వెళ్ళు. ఈ వీరమ్మ కడుపుమంట చల్లారిపోవాలి. పోతుందా? ఏందమ్మా నువ్వు అనేది? నా కడుపు ఇక్కడింత కాలిపోతుంటే ఆ నరసింహంగాడి కుటుంబం అంతా సంబరాలు చేసుకుంటున్నారా? సంబరాలు. అమ్మా, అవును కొడుక. ఆ తల్లి శక్తి వాళ్ళ మీద ఉన్నంత వరకు వాళ్ళను ఎవరు ఏమీ చేయలేరు. అమ్మా, నేను నేర్చుకున్న మంత్రశక్తి విద్యలతో ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. మంత్రశక్తి కన్నా దైవ భక్తికే శక్తి ఎక్కువ కొడుకు. దానికి నన్ను ఏం చేయమంటావమ్మా? చెప్పు. ఆ దేవి గుడిలో జరిగే విజయదశమి ఉత్సవాలు ఆపేయాలి. దానికి దీనికి ఏందమ్మా సంబంధం? ఉంది. ఆ పెద్దమ్మ తల్లి గుడిలో కొన్నేళ్ల క్రితం జరగవలసిన విజయదశమి పండగ ఆగిపోయినందుకు ఆ పెద్దమ్మ తల్లి కోపానికి బలైన ఊరు అల్లకల్లోలమై అత్తలాకుతలమై రోగ రుజనాలతో నలిగి నలిగి మండి మండి శ్మశానమైపోయింది. అదే గతి మళ్ళీ ఆ ఊరికి దాపురించాలి అంటే వచ్చే దసరా పండగ ఎలాగైనా ఆగిపోవాలిరా. ఈ క్షణం నుంచి ఈ ఊరు కాష్టాల గడ్డైపోయింది కొడుక. ఈ నరసింహంగాడి కుటుంబం సర్వనాశనం అయిపోయినట్టు. రక్తాక్ష! నాయనా, వద్దు నాయనా. అంటించు. నా మాట నాయనా. అంటించరా నా కొడక. నీ అబ్బా, ఒక్క నిమిషం చేతిలో కాలుతున్న కర్పూరం పెట్టుకున్నందుకే నీకు ఇంత ఇదైంది కదా. నాయమ్మ అవమానంతో ప్రాణాలనే బలి చేసుకున్నదిరా. నా మనసు ఎంతగా మండిపోవాలా నాయనా. కానీ కానీ ఇంతైనా ఆ నరసింహంగాడు సకుటుంబంగా నేను మసి చేస్తాను నాయనా, నేను మసి చేస్తాను. నా ప్రాణాలు పోయినా సరే నా కొడుకు కుటుంబాన్నంతా కసితీరా మసి చేస్తాను. అనపెట్టు, అనపెట్టు. కసితీరా మసి చేస్తాను. చేస్తాను నాయనా, చేస్తాను. ఏంటరా? ఏం జరిగింది? మాట్లాడరే. ఎందుకంతా మౌనంగా ఉన్నారు? మరేం లేదయ్యా, దసరా ఉత్సవం ఆగిపోయిందంటే. ఆగితే ఈ ఊరికి ఏదైనా అవుతుందా అని భయం. నేననేది అది. ఏమిటి శాస్త్రి గారు, మీరు కూడా అలా పిచ్చిగా మాట్లాడతారు? ఉత్సవం ఆగిపోతే అందరం కట్టకట్టుకుని పోతావా? ఈ తల్లి అలాంటి ఇలాంటి తల్లి కాదు, మహాశక్తులున్న తల్లి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బావగారు, దేవికి ఇంతవరకు రోజుకి 2 సార్లు పూజలు చేస్తున్నారు. ఇకపైన 3 సార్లు చెయ్యండి. అలాగైనా తల్లి మనసు కరిగి ఏ ఆపదలు రాకుండా అందరినీ కాపాడుతుంది. అయ్యో బాబు గారు, బాబు గారు, నా బిడ్డని తల్లి కాపాడుతుందా బాబు గారు? ఎవరమ్మా నువ్వు? నేను పక్కూరు నుంచి వచ్చాను. దేవి దర్శనం కోసం వచ్చాను బాబు గారు. నా బిడ్డకి ఇలా ఎందుకైందో అర్థం కావటం లేదు బాబు గారు. నాకు భయం కావచ్చు బాబు గారు.
చూడమ్మా చూడు. ఏమి భయపడక్కర్లేదు. నువ్వు దేవిని నమ్ముకున్నావు. ఆ తల్లి తనని నమ్ముకున్న వాళ్ళ చెయ్యి ఏనాడు వదలదు. ఏది ఆ బిడ్డని లైవు. అమ్మా జగన్మాత, ఆ బిడ్డకు ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి. చంపేసింది. అయ్యో లక్ష్మి, 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 లక్ష్మి. ఒరే పాపడా, నేను ఆసుపత్రికి తీసుకెళ్ళా నా బిడ్డ బతుకుంటేదేమో కదరా. న్యాయంగా నా బిడ్డ ప్రాణాలు తీసి నాకు దూరం చేసావు కదరా. నాకు దూరం చేసావు. నువ్వు బాగుపడవురా, ఏంటమ్మా ఏమిటిదంతా? ఆ రోజు విజయదశమి ఉత్సవాల్లో ఒక అమాయకురాల్ని బలి తీసుకున్నావు. ఈ రోజు నిన్నే నమ్ముకుని వచ్చిన ఒక పసిపిల్ల ప్రాణాల్ని తీసుకున్నావు. ఏంటి? ఎందుకు ఇదంతా? మేము ఏం తప్పు చేసావనమ్మా? 7 తరాల ముందు నుంచి నిన్నే పూజిస్తూ నమ్మినందుకు ఇదే నేను చూపించే దయా? చెప్పు, చెప్పమ్మా, మాట్లాడు, మాట్లాడు తల్లి, మాట్లాడు. సామి సామి కుర్రు, సామి కుర్రు. ఏది ఎట్టయితదో ఎరక చేసే ఎరకసాని నేను. అయినా నిన్నే అడుగుతుండా, ఎందుకు సామి ఆ తల్లి మీద అంతగానం కోపం వచ్చింది నీకు? ఏంటమ్మా దేవత? ఇదొక దేవత? ఒక చిన్న బిడ్డని కాపాడలేని దేవత ఉంటేనే లేకుంటేనే? ఈవిడికెందుకమ్మా 3 పూటల పూజలు? ఎందుకు చేయాలమ్మా పాలాభిషేకాలు? ఎందుకు చేయాలి పంచామృతాభిషేకాలు? ఎందుకు హారతి కర్పూర సేవలు? ఎందుకమ్మా? సామి, నేను అంటానని కోపం చేసుకోబోకు. మీరు దేవికి పాలాభిషేకం చేసే దేనికి? చేసిన పచ్చి పాపాలు కడుక్కొని దానికి. ఒంటిలో ఉన్న పంచేంద్రియాలు సరిగ్గా పనిచేయాలని మీరంతా ఆ దేవతకు పంచామృతాభిషేకాలు చేస్తారు. చీకట్లు కమ్ముకొన్న బతుకులకి ఎలుగులొస్తాయని ఆశపడి ఆ దేవతకు ఆరతులు పడతారు. 30 పొద్దుల పూజలు ఎందుకంటివి కదా సామి? అదా దేవికి కాదులే, మీకందరికి 30 పొద్దుల తిండి దొరకాలని, అదా దేవికి జ్ఞాపకం ఉండాలని. ఎరుకైందా సామి ఇప్పుడైనా ఆ దేవి సంగతి? మనిషి చేసేదంతా తన కోసమే చేసుకుంటాడు, పైకి మాత్రం ఆ దేవి పేరు పెడతాడు. కుర్రో కుర్రు, ఏం మనుషులయ్యా మీరు? అవు సామి, మంచిదిగానైతే అంతా నేనే చేసినా అంటారు. అదే చెడ్డదైతే ఆ దేవత నెత్తి మీద వేస్తారు. మనిషికి పూర్వజన్మల కర్మల ఫలాలనేవి ఉంటాయి కదా, అయి మర్చిపోతారేంది సామి? ఏమిటమ్మా కర్మఫలం? ఎక్కడిదమ్మా కర్మఫలం? ఆ కర్మఫలాన్ని మార్చగలిగే దేవత అసలైన దేవత. దాన్ని మార్చలేని దేవత ఉంటేనే లేకుంటేనే. అలాంటి దేవతతో నాకు పని లేదు. అలాంటి దేవతతో నాకు పనే లేదు. ఆవేశపడకండి బావగారు. ఆ తల్లి చేసే ఏ పనిలోనైనా ఏదో ఒక అంతరార్థం ఉండే ఉంటుంది. నాకు ఏ అంతరార్థాలు అక్కర్లేదు బావగారు. ఏ కారణాలతోనూ పని లేదు. నాకు ఈవిడ ఆవశ్యకత లేదు. ఈవిడ అవసరం లేదు. లోకంలో దేవుళ్ళని నమ్మని వాళ్ళంతా ఎలాగో అలా బతకడం లేదా? బావగారు తొందరపడుతున్నారు. బావగారు, ఈ దేవుళ్ళని ఎక్కువగా ఎవరు పూజిస్తారో, ఎవరు ఎక్కువగా నమ్ముతారో వాళ్ళనే శోధించి పరీక్షిస్తారండి వీళ్ళు. బావగారు నా మాట చాలు బావగారు, చాలు. ఈ తల్లిని నమ్మినందుకు గాను నాకు జరిగిన ఈ మర్యాద చాలు బావగారు. ఈ మర్యాద చాలు బావగారు. ఇచ్చిన మాటను నెరవేర్చుకునే యోగ్యత లేని వాణ్ణి నేను పెట్టుకుని ఏం ప్రయోజనం బావగారు? ఏం ప్రయోజనం? నా మాట వద్దు శాస్త్రి గారు,
ఇంకెవరి మాట నేను వినను. నాకు ఈవిడ సావాసం అక్కర్లేదు, ఈవిడ సావాసం అక్కర్లేదు. కావాలంటే మీరే పూజలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, అభిషేకాలు చేసుకోండి, పంచామృత అభిషేకాలు చేసుకోండి. నాకు ఈవిడ సావాసం అక్కర్లేదు, నాకు ఈవిడ సావాసం అక్కర్లేదు. కాపాలి, నా ముద్దుల బిడ్డ ఆత్మను రప్పించు, రప్పించు కాపాలి. రట్టాజగం, రట్టాజగం. అమ్మా మోహిని, నీవైనా నీ అబ్బా అనుకున్నది సాధిస్తావా అమ్మా? నేను సాధిస్తానన్నా, తప్పకుండా సాధిస్తా. ఆహా, నువ్వు నా కూతురువమ్మా, నా కూతురువి. వెళ్ళు, వెళ్ళమ్మా.